గా. సో రాయ్ పఠాన్ గారు రెస్పాండ్ అవ్వండి. ఏమంటున్నారంటే గతంలో మేము ఇలాగ బెనిఫిషియల్కి అలాగే టికెట్ల రేట్లు పెంచినటువంటి సందర్భంలో జనసేన అలాగే బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలు చాలా రియాక్ట్ అయ్యాయి అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్యూకి సంబంధించి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది కుట్రపూరితంగా జరిగింది ఏమో అనేటటువంటి వాదనకి బలం చేకూరుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి సందర్భంలో టాలీవుడ్ రెస్పాండ్ కాలేదని చెప్పేసి, అలాగే కేటీఆర్ కేసీఆర్కి అనుకూలంగా టాలీవుడ్ ప్రవర్తిస్తుందని చెప్పేసి గద్దర్ అవార్డ్స్ అంటే నంది అవార్డ్స్ స్థానంలో గద్దర్ అవార్డ్స్ పెట్టినటువంటి సందర్భంలో కూడా ఎవరూ దీని మీద రియాక్ట్ కాలేదని చెప్పేసి, సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా రకరకాల అంశాలు వినిపిస్తున్నాయి. ఏమంటారు రాయ్ పఠాన్ గారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి మీకు నమస్కారం. వెంకటరెడ్డి అన్న మాటల తర్వాత చెప్తాను. వెంకటరెడ్డి అన్న ఇద్దరిలో కూడా మమ్మల్ని కలవరిస్తుంటారు. ఇప్పుడు ప్యానెల్ కలవరించడం పెద్ద విషయం కాదు మాకు. ముందు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను సార్. మేడం చెప్పండి. నా వాయిస్ నాకే రిసౌండ్ వస్తుందండి? ఓకే మేడం, క్లారిటీగా ఉంది, మీరు కార్యాన్ని. సార్, ఇది 2 వైపుల నుంచి తప్పిదాలు జరగడం మూలంగానే ఇంత పెద్ద ఇష్యూగా ఇప్పటికీ కూడా ఆఖరికి అసెంబ్లీలో కూడా ప్రస్తావించే స్థాయికి వెళ్లిపోయింది అనేది మనందరం కూడా గమనించిన విషయము. మొదటిది, ఇటువైపు నుంచి వైసీపీ పార్టీ, అటువైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా దీన్ని రాజకీయ మెటీరియల్ గా వాడుకుంటూ అల్లు అర్జున్ గారికి అసలు వాస్తవాలు తెలియనీయకుండా వేరే వైపుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే 2 పార్టీలు చేస్తున్నాయి. ఇది ప్రధానంగా మనం గమనించిన విషయం. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ ని కేవలం టీడీపీ వైపు నుంచి అక్కడ రేవంత్ రెడ్డి గారికి చెప్పించేసి ఇలా చేయించారు, ఇక్కడ కూటమి పార్టీలకు వ్యతిరేకంగా అప్పుడు ప్రచారం చేశారు కాబట్టి అన్నట్లుగా అదొక రకంగా రెచ్చగొట్టి ఆయన్ని వాస్తవాలు గ్రహించకుండా చేస్తున్నారు. ఫస్ట్ అక్కడ వచ్చేటప్పటికి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఒక పార్టీ అల్లు అర్జున్ గారిని భుజానికి ఎత్తుకొని పర్టికులర్ గా వాస్తవాలను తెలియనీయకుండా ఆయన అసలు వాస్తవాలను గ్రహించకుండా చేస్తూ ఇంకొక రకంగా వాళ్ళు అక్కడ రెచ్చగొడుతూ ఉన్నారు. ఇది ఇంకొక విషయము. అలాగే రాష్ట్రంలో ఏ విషయాలు లేవు అన్నట్లుగా పోలీసు యంత్రాంగం తప్పిదం వల్ల జరిగినటువంటి విషయం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏ తప్పు చేయలేదని చెప్పేసి నేను అన్నాను. ఎందుకంటే ఆయన కూడా పరోక్షంగా కారణం అయ్యారు. అక్కడ క్లియర్ గా జరిగినటువంటి సంఘటనలో ప్రత్యక్షంగా ఆయన తెలిసి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ సమస్య జరగడానికి కారణం అవ్వకపోయినా పరోక్షంగా ఆయన కారణం అయ్యాడు. ఆ విషయం మనందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ ప్రధానంగా ఇక్కడ ప్రత్యక్ష కారణమైన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్. అల్లు అర్జున్ గారికి పర్మిషన్ లేదు అన్నప్పుడు ఆయన థియేటర్ లోకి ఎలా ఎలో చేశారు? అసలు రోడ్ షోకి పర్మిషన్ లేదు అన్నప్పుడు రోడ్ షోలో ఎక్కడో చోట ఆయన ఆపేసి వెనక్కి పంపించుండాల్సిందే. లేదంటే పోలీస్ యంత్రాంగం అప్పుడే కనుక అక్కడ ఇష్యూ కనుక చేసి ఉంటే, డెఫినెట్ గా థియేటర్ కి రాకముందే కనుక ఆ ఇష్యూని క్రియేట్ చేసి ఉంటే, మీకు పర్మిషన్ లేదు, రావడానికి వీలు లేదు, క్రౌడ్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ముందే కనుక ఆయన ఆపడానికి ప్రయత్నం చేసి ఉంటే ఈ స్థాయిలో రోడ్ షోలో రాకుండా ఎక్కడో చోట సైలెంట్ గా వచ్చేసి వెళ్ళిపోయి ఉండేవారు, లేదంటే విరమించుకునేవాళ్ళు గొడవలో ఎందుకులే అని చెప్పేసి. కానీ ఆ విషయంలో తెలంగాణ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఏంటంటే యాక్చువల్గా సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖ రాసింది. సో ఆ రోజు 3 షోస్కి సంబంధించి క్రౌడ్ ఎక్కువగా వస్తారు, అలాగే సినిమా క్రూ మొత్తం కూడా రాబోతోంది కాబట్టి మాకు బందోబస్తు ఇవ్వని చెప్పి వాళ్ళు రాశారు. దాని మీద ఏసీపీ కింద అండర్ సైన్ అని సంతకం కూడా పెట్టారు. అయితే ఇప్పుడు పోలీసులు ఏమని చేసి డిఫైన్ చేస్తున్నారు, అలాగే కోర్టులో కూడా ఎందుకని ఆయనకి రిమాండ్ విధించారంటే అక్కడ చెప్పినటువంటి అంశం ఏంటంటే పోలీసులు కేవలం సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడడానికి మాత్రం అనుమతించారు. ఆయన వచ్చేటువంటి సందర్భంలో ర్యాలీకి కానీ అభివాదం చేయడానికి కానీ అవకాశం ఇవ్వలేదు. కానీ ఆయన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కూడా ర్యాలీ చేసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా ఓవర్ క్రౌడ్ అయింది అనేటటువంటి అంశాన్ని లేవనెత్తారు. సో ఆ క్లారిటీని అందరూ కూడా మిస్ అవుతున్న పరిస్థితి. సో రియాక్ట్ అవ్వండి. అదేనండి, క్లియర్లీ వాళ్ళ మధ్యలోనే కనుక ర్యాలీలో ఆపేసి కనుక ఉండుంటే, ఈవెన్ ఆపడానికి ట్రై చేసి ఉన్నా కనీసం ఇంత స్థాయిలో క్రౌడ్ అనేది తొక్కిసలాట జరగడానికి ఛాన్స్ లేకుండా ఆయన సైలెంట్ గా వచ్చి వెళ్ళి ఉండేవాళ్ళు 100%. కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఆ రోడ్ షోలో ఎక్కడ అల్లు అర్జున్ గారు ఆపే ప్రయత్నం చేయాల. ఫస్ట్ ఇది మొదటగా పోలీస్ యంత్రాంగం సైడ్ నుంచి జరిగినటువంటి తప్పిదం. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి అలాగే నిన్న మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ చూసాం. విష్ణుమూర్తి గారని ఆయన ఎవరో ఒకసారి నాకు తెలిసినంత వరకు ఒక పొలిటికల్ గా రగులుతున్నట్టు ఒక ఇష్యూని ఆల్రెడీ డ్యూటీలో లేకుండా సస్పెండ్ అయి ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ స్థాయిలో ఇండస్ట్రీకి అలాగే పీపుల్ కి వార్నింగ్ ఇవ్వడం, ఒక్కరోజు మేము ఆపేస్తే మీరు బ్రతుకుతారా, మేము డ్యూటీ చేయకపోతే మీరు ఉండగలరా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం అనేది ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి అట్లాంటి మాటలు మాట్లాడడం నేను ఫస్ట్ టైం చూడడము. అంటే మేబీ ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క గుడ్ లుక్స్ లో పడి మళ్ళీ ఏమైనా పొజిషన్ లోకి రావడానికి అట్లాంటి ప్రెస్ మీట్ పెట్టాడన్నది మనం ఇంకో సైడ్ నుంచి ఆలోచించుకోవాల్సిన అంశం. ఇది రాజకీయంగా వెళుతుంది కాబట్టి ఇవన్నీ అంశాలు ఒక ఎత్తు అయితే ప్రభుత్వం సైడ్ నుంచి జరుగుతున్న తప్పిదం. అలాగే రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ సమస్య లేదు అన్నట్లుగా అనుకోకుండా జరిగినటువంటి ఒక తప్పిదాన్ని పదే ఇదే బోతద్దల్లో పెట్టి చూపిస్తూ ఆ ఫ్యామిలీకి వాళ్ళ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి అన్నది తీసుకెళ్లడం మానేసి అల్లు అర్జున్ గారిని అలాగే ఇండస్ట్రీ మొత్తాన్ని ఎలాగా
బురద జల్లాలన్న విషయం మీద మాత్రమే ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి గారు మాకు అనిపించిందండి ఫస్ట్ విషయము. ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. హైడ్రా ఇష్యూ అనేది ఆల్రెడీ ఎప్పుడో గతంలో అధికారులు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవాళ చాలా మంది నిరాశ్రయులయ్యారు. వాళ్ళకి ఆ నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి, లేదంటే ఆ అనుమతులు ఇచ్చినటువంటి యంత్రాంగం మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి మీద దేని మీద కూడా చర్చలు జరగట్లేదు. రాష్ట్రంలో చాలా సమస్యలు గురుకులాలకు సంబంధించి అలా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంది వాస్తవమే, కానీ ఇక్కడ బన్నీ గారిని తప్పుదావత పట్టిస్తున్నారన్నది మేము ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే క్షమాపణ చెప్పి ఒక్క మాట సార్, ఈ విషయం మీద ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను బన్నీ గారికి. సార్ దయచేసి ఇంక ఈ విషయాన్ని లాగటం ఆపేసేయండి. ఎందుకంటే కాలానికి ఎంత పెద్ద యుద్ధాలు, పెద్ద పెద్ద రక్త చరిత్రలను కూడా హీల్ చేసేసి ఏమీ కనిపించకుండా రూపుమాపినటువంటి చరిత్ర కాలానికి ఉంది. అవును. కాబట్టి ఈ విషయం కూడా కాలానుగుణంగా దానంతట అదే కాలమే ఏదో ఒక పరిష్కారం చూపించింది, సైలెంట్ అయిపోద్ది. మీరు చేయాల్సిందల్లా క్లియర్ గా ఈ కౌంటర్ ప్రెస్ మీట్లు అనేవి ఆపేసి ఆ ఫ్యామిలీకి మానవత్వ కోణంలో ఆలోచించి వాళ్ళకి ఎంత చేయగలరో అంత చేసి సైలెంట్ అవ్వండి. ఏం జరగాలి అది జరిగిద్ది. చట్టపరంగా తీసుకునే చర్యలు కానివ్వండి, సమాజం ఆలోచించే తీరు కానివ్వండి, అవన్నీ కూడా కాలక్రమంలో అన్ని జరిగిపోతాయి వాటంతట అవే. మీరు పదే పదే ఈ ప్రెస్ మీట్లు పెట్టడం మూలంగా రాష్ట్రంలో ఇంకే సమస్య లేనట్టు మీదే సమస్య ఉన్నట్లుగా అందరూ తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి గమనించుకోవాలి. ప్రభుత్వం కూడా మేడం వెంకటరెడ్డి గారు మాట్లాడారు కదా ఇంతకు ముందు. సో ఆంధ్రప్రదేశ్ లో గతంలో మేము చేస్తే, సో దానికి క్లారిటీ ఇచ్చేస్తే మనం వేరే టాపిక్. సినిమా పార్టీ అన్నారు క్లియర్ గా. ఆ సినిమా పార్టీ వాళ్ళ వైసీపీ పార్టీకి సినిమా చూపిస్తుంది. మీరు హాల్లో కూర్చొని ఎన్ని ఏళ్ళు వేసినా సరే తెర మీద ఉన్న సినిమా నడిపిస్తున్నట్టు హీరోలు వాళ్ళ పని వాళ్ళు ప్రజలకు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు అరిసి గగ్గోలు పెట్టినా సరే మీ అరుపులేవి మా సినిమా పార్టీకి కనిపించవు. మాకు ప్రజల బాధలు మాత్రమే కనిపిస్తాయి. మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దీన్ని మీరు కూడా రాజకీయ కోణంలో ఆలోచించడం మానేసి మానవతా కోణంలోనే ఏ విషయమైనా చెప్పండి ఫస్ట్. ఇది రెండోది, సినిమా టికెట్లు పెంచితే గోల చేశారని చెప్పేసి మాట్లాడితే స్టిల్ ఇప్పుడు కూడా మేము మాట్లాడుతున్నాం. వినోదానికి సంబంధించినటువంటి అంశంలో పేద ధనిక ఇలాంటి కాన్సెప్ట్ అనేది, నాకు డబ్బులుండి నేను వినోదాన్ని ఎంజాయ్ చేయడానికి ఒక థియేటర్కి వెళ్తాను, నాకు టికెట్ నాకు నచ్చితే నేను కొనుక్కుంటా, లేదంటే లేదు. అదేమి నెసెసరీ ఇష్యూ కాదు సామాన్యుడి జీవితంలో. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైతే అది 3,000 పెట్టినా 30,000 పెట్టినా ఇష్టమైతే కొనుక్కుంటారు. ఆ 3 గంటలు ఎంజాయ్ చేస్తారు, వస్తారు. డబ్బులు ఎఫర్ట్ చేయని వాళ్ళు ఇవాళ ఓటీటీలకు సినిమాల్లోకి వస్తానే, టీవీలోకి వస్తానే వచ్చినప్పుడు చూస్తారు. దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడాల్సిన అవసరం, చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేని అంశం ఇది క్లియర్ గా. ఓకే ఓకే మేడం. యా